స్టార్ మహిళ 2600 ఎపిసోడ్ కి స్వాగతం. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మీ అందరికి ఎంతో ఇష్టమైనటువంటి స్టార్ మహిళ కార్యక్రమం 2600 ఎపిసోడ్ చేరుకుంది. అమ్మో అమ్మో, అప్పుడే ఇంకో 100 అయిపోయిందా ఏమిటో? ఇంకో 100 అయిపోయిందా అంటే ఒక 100 నోటు ఖర్చు అయినట్టు ఫీల్ అవుతున్నాను నేను. అమ్మో, ఇంతకుముందు 500 అయిపోయినా 1000 అయిపోయినా పర్వాలేదు అనిపించేది, కానీ ఇప్పుడు 100కే బోలెడంత స్థానం ఉంది. కాబట్టి 2500 నుంచి 2600 చేరుకున్నటువంటి ఈ స్టార్ మహిళ సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు. మీకు 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 తీసుకోండి. అలా మొత్తానికి రేపటి నుంచి మీరు చూడబోతున్నారు 2601 కాదు 2600+. ఓకే, సో ముందుగా పరిచయాలు. చిత్తూరు వాళ్ళు చెప్పండి మీ గురించి. నా పేరు తేజోష్ణ. నేను తిరుపతి చిత్తూరు జిల్లా నుండి వచ్చాను. అమ్మ పేరు స్వర్ణలత, నాన్న పేరు జ్యోతిశ్వర్ రెడ్డి. నేను విప్రోలో జాబ్ చేస్తున్నాను. ఓకే, స్వాగతం చిత్తూరు వారికి. థ్యాంక్ యూ. శ్రీకాకుళం హరిప్రియ. హాయ్ సుమా, నా పేరు హరిప్రియ. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. నేను అక్కడ శ్రీకాకుళం 6 years నుంచి అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అమ్మో అమ్మో. అలాగే నాకు ఎక్స్ట్రా సర్క్యులర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టము. సో శ్రీకాకుళంలో ఏ కాంపిటీషన్ పెట్టినా, అలాగే కోర్టులో కూడా చాలా కాంపిటీషన్స్ పెడితే సరదాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. ఓకే, నాకు ఒక పాప. ఓకే, వెల్కమ్ అండి. కర్నూలు. హాయ్ సుమా, నా పేరు స్నేహ. నేను కర్నూలు నుంచి వచ్చాను. రీసెంట్ గా ఎంటెక్ కంప్లీట్ అయింది. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. ఆహా, ఇవాళ నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? పడగ విప్పి రెడీగా ఉన్న నాగిని లాగా ఉన్నావు. ఎవరేసారో గానీ వాళ్ళు మొత్తం విస్తరించేలాగా వేశారు. ఓ థ్యాంక్ యూ సుమా. ఏది ఒకసారి ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఇప్పుడు అనండి. అబ్బా, కరెక్ట్ గా ఉన్నారు. ఓకే, మానస ఫ్రమ్ కృష్ణ. నా పేరు మానస, విజయవాడ కృష్ణా జిల్లా నుంచి వచ్చాను. ఓకే, ఆయన ఆర్మీలో చేస్తారన్నమాట. నాకు 2 పాపలు. ఓకే, సరే అయితే పరిచయాలు అయిపోయాయి కాబట్టి రౌండ్ మొదలెట్టిద్దామా? ఓకే సుమా. శ్రీ మురళీమోహన బెల్రైస్ స్టార్ మహిళ 2600 ఎపిసోడ్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ మధ్య మనకి రకరకాల వాట్సాప్ మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా, ఫార్వర్డ్ మెసేజెస్. అవును సుమా. వాటిలో కొన్ని వస్తూ ఉంటాయి. ఈ రోజు డేట్ మళ్ళీ రాదు, 16/16/2016 మళ్ళీ రావాలంటే చాలా ఏళ్లు పడుతుంది. సో ఈ అపురూపమైన రోజున నేను మీకు శుభాకాంక్షలు తెలియజెప్పాలనుకుంటున్నాను అనేలాంటి మెసేజెస్ లాగానే ఈ రోజు కూడా చాలా అపురూపమైన రోజు. 2600 మళ్ళీ రాదు. ఎప్పుడొస్తుంది మళ్ళీ? మళ్ళీ 26 రావాలి అంటే ఇంకా మనకి కొన్ని వందల వేల ఎపిసోడ్స్ అవ్వాలి. సో ఇది చాలా అపురూపమైన రోజు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కానీ మీకు సంగతి తెలుసో లేదు, ఈ 2026లోని 26 మళ్ళీ 26 ఎపిసోడ్ల తర్వాత వస్తుంది. 2626 అప్పుడు మళ్ళీ మనం దాన్ని అపురూపమైన రోజుగా సెలబ్రేట్ చేస్తాం. ఇప్పుడు అన్ని తప్పు సమాధానాలు చెప్పాలి, తెలుసు కదా? ఓకే హరిప్రియ, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పనిచేయప్పుడు పెడితే ఏం చేయాలి? పెట్రోల్ రాసుకోండి. చేతిగోర్లు దేంతో కట్ చేసుకుంటాం? పట్కారుతో. ఒకసారి బాత్రూమ్ లో ఎంతమంది స్నానం చేస్తారు? 100 మంది. చప్పట్లు వేటితో కొడతాము? కాళ్ళతో. పిడికిలు ఎలా బిగిస్తాము? కాళ్ళతో. ఈల ఎలా వేస్తారు? తలతో. ఏ అవయవం సరిగ్గా పనిచేయపో తలనొప్పి పెడితే పెట్రోల్ రాసుకోవాలంట. ఎంత మంచి ఆలోచన. తల మంటగా ఉంది అంటారు కదా, ఆ మంట తగ్గిపోతుంది. చేతిగోర్లు పట్టకర్రతో కట్ చేయాలి. సో మీరు అడ్వకేటే కాకుండా వంటింట్లో కూడా వెళ్తున్నారని నాకు అర్థం అవుతోంది మొత్తానికి. వంట చేయకపోతే ఎలా అండి? ఒకసారి బాత్రూమ్ లో 100 మంది స్నానం చేస్తారంట. పెద్దగా ఉందేమో సుమా బాత్రూమ్ వాళ్ళది. చాలా చాలా పెద్దగా ఉందమ్మా బాత్రూము. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటప్పుడు అలాగే చేసుకునేవాళ్ళు. చెరువులో చేస్తారేమో బహుశా. మీరు చేసేవాళ్ళ అలాగా? మా తాతయ్య వాళ్ళు చేసేవాళ్ళు. తాతయ్య వాళ్ళు చేసేవాళ్ళు. మీ ఫ్యామిలీ? మా ఫ్యామిలీ నార్మల్ గానే చేస్తారా? అంటే అనుకుంటారా? మీ ఫ్యామిలీ మామూలుగా చేసుకునేలా లేరు మీ ఫ్యామిలీ అసలు. చెప్పండి, నిజం చెప్పండి. ఎందుకు చేయండి? తోముకుంటున్నారా? తోముకుంటాం. మీ ఫ్యామిలీలో ఏంటి 100 మంది ఒకటేసారి స్నానం? అవునండి, మాది చాలా పెద్ద బాత్రూమ్, అందుకని జాయింట్ ఫ్యామిలీ కూడా. ఎవరు సబ్బులు రుద్దుకోరు, అందరూ ఇట్లా గోడలకి రుద్దుకుంటూ ఉంటారు.
ఇట్ ఈస్ అన్ఇమాజినబుల్ ద డర్టీ సైట్ ఐ కాంట్ థింక్ అబౌట్ ఇట్. చప్పట్లు వేటితో కొడతామంటే కాళ్ళతో అన్నారు, పిడికిలు ఎలా బిగిస్తామంటే కూడా కాళ్ళతో అన్నారు. ఒకటి తీసేస్తున్నాం. ఈల తలతో వేస్తారు. ఏది ఒకసారి వేసి చూపించండి తలతో విజిల్. ఇప్పుడు వెరైటీ విజిల్ ఇంకోటి. ఇప్పుడు ఇది ఇదో చూడు. సుమా ఎన్ని రకాలుగా విజిల్స్ వేస్తుందో చూసారా చప్పట్లు. 5 రాంగ్ చెప్పారు. 50 పాయింట్లు అండి మీకు. తీసుకోండి. మానస మీరు రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ అవయవం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల చెవులు సరిగ్గా వినపడవు? కాళ్ళు. నాలుకతో ఏం చేస్తాం? వాసన. శబ్దాలని ఏ అవయవంతో వింటాం? కళ్ళతో. వాసన పీల్చాలంటే దేంతో చూస్తాం? నోటితో. అంట్లు తోమే సబ్బుతో ఏం చేస్తాం? ఒళ్ళు. షాంపూతో ఏం చేస్తాం? అంట్లతో. వాహనాల్లో వాడే గ్రీస్ ని ఎందుకు వాడతాం? తలకి. ఏ అవయవం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల చెవులు సరిగ్గా వినపడవు? అంటే కాళ్ళు అన్నారు. మేము క్వశ్చనే కొంచెం తింగర గా అడిగితే బాగానే ఆన్సర్ చెప్పారు ఈవిడ. నాలుకతో ఏం చేస్తాము? వాసన చూస్తాము. ఇలాగా ఒకవేళ గనక మన ఫుడ్ మనం ముందర పెట్టి మనం ఫస్ట్ వాసన చూడాలంటే నాకు అని ఆ తర్వాత ముక్కుతో తినాలి. ఎలా నమ్ముతారు? శబ్దాలని కళ్ళతో వింటారంట, వాసన పీల్చాలంటే నోటితో పీల్చాలంట, అంట్లు తోమే సబ్బుతో ఏం చేస్తాము అంటే ఒళ్ళు తోముతాం అన్నారు. ఇది కరెక్ట్ ఆన్సర్. మీరు అలా చెయ్యరా? మీకు ఎప్పుడూ అవసరం రాలేదా? అయితే ఇది రాంగ్ ఆన్సర్. కాదు, అంట్లు తోమే సబ్బుతో మనం ఒళ్ళు తోముకుంటామో లేదో తెలియదు కానీ నేనైతే చాలా సార్లే షాంపూలతో లేకపోతే మనం ఒళ్ళు తోముకునే సబ్బుతో బట్టలు తోమే ఉంటారుగా మీరు కూడా. నిజం చెప్పండి. ప్రస్తుతంగా అవకాశం మీ రాలేదు. ఆయన షేవింగ్ క్రీమ్ దేనికి వాడారు చెప్పండి? ఏయ్ కమాన్. లేదా వీళ్ళకి పెళ్లిళ్ళు కాలేదనుకుంటా. కాలేదు సుమా. ఇటే అడగాలైతే. ఎందుకు మీ నాన్న షేవింగ్ క్రీమ్ తో ఏం చేశారో చెప్పండి. షాంపూతో అంట్లు తోముతారంట, మరి అంట్లు తోమే సబ్బుతో ఒళ్ళు రుద్దుకుంటారంట. వీళ్ళ ఇంట్లో అన్ని రివర్స్ జరుగుతున్నాయి. వెరీ గుడ్ ఫ్యామిలీ. వాహనాల్లో వాడే గ్రీస్ ఎందుకు వాడతామంటే ఏమన్నారు? తలకి. తలకి. 7 రాంగ్ చెప్పారు. 70 పాయింట్లు. కృష్ణా జిల్లా వాళ్ళు బాగా ఆడారు ఈ రౌండ్. ఓకే సరే, కర్నూలు స్నేహ రెడీ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బొద్దింకల్ని చంపే మందుని దేనికి వాడతాం? తలనొప్పికి. చీమలు ఇంట్లోకి రాకుండా ఏం చెయ్యాలి? గేట్స్ మూసేయాలి. ఎన్ని చేతులు కలిస్తే చప్పట్లు కొట్టొచ్చు? ఒక చెయ్యి. వరి నాట్లు ఎక్కడేస్తారు? ఆకాశంలో. ఒక చెయ్యి విరిగితే ఏం చెయ్యాలి? రెండో చెయ్యి విరగొట్టుకోవాలి. కారాగారంలో ఎవరుంటారు? మనుషులు. ఇసుక తుఫాన్లు ఎక్కడొస్తాయి? ఆకాశంలో. టైం అప్. బొద్దింకల్ని చంపే మందు తలనొప్పికి వాడతారు. యాక్చువల్లీ మనకి వాడని కొన్ని వాసనలు కూడా మనకి నచ్చుతూ ఉంటాయి. కొంతమందికి పెట్రోల్ వాసన చాలా ఇష్టం, కొంతమందికి మల్లెపూల వాసన ఇష్టం, ఇది మామూలే. కొంతమందికి కిరోసిన్ కిరోసిన్ స్మెల్ ఇష్టం, కొంతమందికి మామిడి పండు వాసన ఇష్టం, ఇది మామూలే. వర్షం పడేటప్పుడు మట్టి స్మెల్. కొంతమందికి పాయిజన్ వాసన బాగా ఇష్టం, కొంతమందికి వర్షం పడేటప్పుడు మట్టి వాసన ఇష్టం, ఇది మామూలే. అలాగే ఈవిడికి బొద్దింకని చంపే మందు వాసన కూడా ఇష్టం అంట. చీమలు ఇంట్లోకి రాకుండా గేట్స్ మూసేయాలంట. అవి అస్సలు రావు తెలుసా మీకు? ఇవన్నీ తెలియకుండా అనవసరంగా చీమల మందులని అవని ఇవని వాడుతుంటారు. బయట బోర్డు చీమలకి ప్రవేశం లేదు అని పెట్టేసి గేట్ వేసేస్తే అవి రావు. సుమా చీమలకి చదువు వచ్చేసమ్మా. చీమల కోసం మళ్ళీ స్కూల్ కూడా స్టార్ట్ అవి చేసుకోవాలి. కూడా డీసెంట్ తెలుసా? They don't అవి like కూడా to come LKG like స్కూల్ that. కి వెళ్ళాయా? Yeah. Yes, yes. ఎన్ని చేతులు కలిస్తే చప్పట్లు కొట్టొచ్చు? ఒక చెయ్యి. ఒక ఏది చెయ్యి. కొట్టి చూపించండి. అలా కాదు, ఇదిగో ఇలా చప్పట్లు. ఇది చెంపట్లు. ఇది చంపట్లు. చెంపట్లు, మినపట్లు, చంపట్లు. వరి నాట్లు ఆకాశంలో పెడతారు. ఒక చెయ్యి విరిగితే రెండో చెయ్యి విరగొట్టుకోవాలి. కరెక్ట్. పాపం ఒక చెయ్యిని మాత్రం ఎందుకు కష్టపెట్టాలి. కారాగారంలో ఎవరు ఉంటారు? మనుషులు, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇసుక తుఫాన్ ఎక్కడొస్తుందంటే ఆకాశంలో అన్నారు, రిపీట్ అయింది. సో ఇది కూడా లెక్కలోకి రాదు. 5 రాంగ్ చెప్పారు. 50 పాయింట్. చిత్తూరు రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్విమ్మింగ్ ఎక్కడ చేస్తారు? ఆకాశంలో. బిస్కెట్స్ ఏ రుచి కలిగి ఉంటాయి? పుల్లగా. గ్రీన్ టీ ఏ రంగులో ఉంటుంది? పింక్ కలర్. కార్తీక మాసం సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తుంది? 10 సార్లు వస్తుంది. హెల్మెట్ ని దేనికి వాడతాం? చేతులకి. పండగ రోజు గడపకి ఏం పూస్తారు? మట్టి. పండగలకి ద్వారాలకి ఏం కడతారు? చాక్లెట్. స్విమ్మింగ్ ఆకాశంలో చేస్తారు, మేఘాలలో. మేఘాలలో
తేలిపోతున్నది తుఫానుల రేగిపోతున్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మది 2600 స్పెషల్ పర్ఫార్మెన్స్ చూసారు మీరు ఇప్పుడు చప్పట్లు. ఏదైనా స్పెషల్ ఎపిసోడ్ లో ఆట పాట అన్ని ఉండాలి కాబట్టి అవన్నీ నేనే చేస్తూ ఉంటా. ఇన్ని వందల ఎపిసోడ్ల నుంచి నేనే చేశా, ఇప్పుడు కూడా నేనే చేశా. 100 రూపాయలు చిల్లర లేదా? లేదు సుమా. కాదంటే 1500 1000 రూపీస్ ఇస్తాం మేడం, 100 రూపాయలు ఎందుకు? వద్దు, నాకు కావాలంటే 2000 ఇవ్వండి. 2000 కా? హెల్మెట్ చేతులకి వాడతారు. వావ్, ఇలా 2 చేతులకి 2 హెల్మెట్. యా అవును, యాక్సిడెంట్ జరిగితే తల పగలకుండా జాగ్రత్త పడుతున్నాం. మరి బాడీ అంతా కాపాడుకోవాలంటే బాడీ హెల్మెట్ కూడా రావాలి కదా. అవును సుమా. అప్పుడు గానీ ఒక్కొక్కళ్ళు ఇలా తయారవ్వరు. అప్పుడు కానీ ట్రాఫిక్ జామ్ కాదు. అదే, ఈ బండి వాడి హెల్మెట్ ఆ బండి వాడికి కొట్టుకోను, ఆ బండి వాడి హెల్మెట్ పక్క కార్ కి కొట్టుకోను, భలే ఉంటుందిలే. అప్పుడు మన ఇండియా రోడ్లు కూడా చాలా పెద్దవి చేయాల్సిమ్మా. విశాలమైన రోడ్లు అవుతాయి. విశాలంగా ఉండాలి రోడ్లు. పండగ రోజు గడపకి మట్టి పూస్తారంట. మట్టి ఏమిటండి అది? ఆల్మట్టి డ్యామ్ నుంచి తెచ్చి పూస్తాం. అంతా మట్టేగా. పండగలకి ద్వారాలకి చాక్లెట్స్ కడతారంట. గుమ్మానికి ఏమో మట్టి పూస్తారు, ద్వారాలకేమో చాక్లెట్లు. 7 రాంగు, 70 పాయింట్లు. ఓకే, ఈ రౌండ్ పూర్తయింది. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్ లో 2600 ఎపిసోడ్ లో ఎవరు ఎక్కువ పాయింట్లు సంపాదిస్తారో చూద్దాం. చిత్తూరు చూడండి. నలుగురు బ్యూటిఫుల్ లేడీస్ వచ్చారు, ఎందుకంటే ఇవాళ లేడీస్ విజయం కాబట్టి. లేడీస్ 2600 ఎపిసోడ్ కాబట్టి. బి నయనతార, సి అమల. నేను ఇది చూస్తున్నా. సరే, నేను 90 సెకండ్స్ అయిపోతుంది. ఏ తమన్నా, డి అలానే ఉంచండి, డికి ఉంచండి. తెలియట్లేదు సుమా. తమన్నా, బి నయనతార, సి అమల, డి. ఈ పెదవులు చూడు, ఈ పెదవులు పింక్ కలర్ లో ఉండే ఈ పెదవులు చూడు, నువ్వు గుర్తు పట్టగలవు సుమా. ఓకే ఫైనల్. ఓకే, డి నేనంట. నేనేనా డి? అదా, మరి డి ఎవరు? యా, చూసావా నేను ఎంత కరెక్ట్ గా చెప్పాను. నీకు 10 పాయింట్లు రాలే, అది మీనా. ఏ తమన్నా అన్నావు, ఏమనిపిస్తోంది? ఏ తమన్నా అయితే కాదు, తమన్నా అల్లాలి. ఎవరిలాగా ఉందంటే స్నేహ ఉల్లల్ కాదు, నయనతార, రోజా కాదు. సరే చూద్దాం ఏ ఎవరు. సింహమంటి కుర్రాడే వేటకొచ్చాడే. నమ్రత, చిచిచి నమిత. బి ఎవరు? నయనతార కాదు, రాశి అంట. అమలాపాల్ లాగా ఉంది సుమా. మీకేంటి అందరు అమలాపాల్లాగా ఉన్నారా? లేదు, నేను మీరు డీనే పొద్దున్న ఎక్కువ చెప్పాను పాలు సుమా. తాగారా? లేదు సుమా, డీనే చెప్తున్నా నేను అప్పటి నుంచి. చూద్దాం. రాశి. పైగా నీకు రెండోది కూడా రాంగ్ అయిందని ఎంత నవ్వుతుందో చూసావా? చిత్తూరు వాళ్ళకి ఈ రౌండ్ లో చిత్తు అయిపోతోంది. 3 రాంగ్, 4వదైనా కరెక్ట్ అవుతుందా చూడాలి. సి ఎవరు అనుకున్నారు? అమల గారికి అంత బుగ్గలు ఎక్కడైనా ఉన్నాయా? అది రాశి కన్నా. చూద్దాం. తోబా 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 2600 ఎపిసోడ్లు రెండో రౌండ్ లో మొదటి పోడియం మీద నించున్న 70 పాయింట్లు సంపాదించిన తేజోష్ణ అనే చిత్తూరు నుంచి వచ్చిన పార్టిసిపెంట్ రెండో రౌండ్ లో ఏం సంపాదించాల. ఇంకా 3 రౌండ్స్ ఉన్నాయి. కర్నూల్. ఓకే సుమా. ఏ నాని, బి వెంకటేష్.
డి నాగబాబు, సి అది చిన్న పాములు ఉన్నాయి, త్వరగా చెప్పాలి. ఏమైపోతుంది? చెప్పేశారు కానీ సి చెప్పలేదు సుమా. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. హరికృష్ణ ఫైనల్. సో ఏ నాని అవును అనుకుంటున్నారా మీరు? హరిప్రియ నాని. నాని కాదా? నాని ఏ నాని? అనుకోవడం లేదు. ఆవిడ అనుకోవట్లేదంట. నాని ఏదో అనుకోవడం అయితే లేదు. మరి ఎవరు నాని. అనుకుంటున్నారు? మీకు ఎందుకు అది నాని నాని అనిపించట్లేదు? సుమా, నేను బల్లగుద్ది చెప్తా. ఎవరి బల్ల? నా బల్లనే. నేనైతే నాని అనుకోవడం లేదు. నేను ఖచ్చితంగా చెప్తా ఏ నాని. సరే ఇంతమంది నాని అని ఓటేశారు, మన అడ్వకేట్ గారు మాత్రమే ఓటేయలేదు. చూద్దాం. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. కర్నూలు వాళ్ళు శ్రీకాకుళం వాళ్ళు మధ్యలో జరిగినటువంటి ఈ కేసులో వాదోపవాదాలను విన్న తర్వాత అది నాని అని కర్నూలు వాళ్ళు, కాదు అని శ్రీకాకుళం వాళ్ళు చెప్పగా ఫైనలీ చూసి అది నాని అనే తేల్చడం అయినది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఓకే ఓకే ఓకే. సరే నెక్స్ట్ బి వెంకటేష్ సుమా. వెంకటేష్. ఇదైతే డోకా లేదు, చూద్దాం. ఏయ్ హరికృష్ణ, సి నీ కళ్ళజోడు సైట్ పెరిగిపోయిందమ్మా, అందుకే నువ్వు చిరంజీవి గారిని గుర్తుపట్టలేకపోయా. ఓ చూడు. నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? చూసుకో మరి. ఓకే జీ నాగబాబు గారు కరెక్టా? కరెక్టే. నాగబాబు గారేనా? కరెక్టే. ఎస్ నాగబాబు గారు 4 3 కరెక్ట్. కర్నూలు స్నేహ 30 పాయింట్లు. ఇందాక రౌండ్ లో సరిగ్గా ఆడకపోయినా ఈ రౌండ్ లో ఎక్కువ స్కోర్ చేసి చిత్తూరు వాళ్ళ కన్నా లీడ్ లో ఉన్నావు. ఇప్పుడు కృష్ణ వాళ్ళు 4కి 4 ఈ రౌండ్ లో. 4కి 4. చూద్దాం. ఏ ప్రభాస్, బి బాలకృష్ణ, సి ఎన్టీఆర్, డి కమల్ హాసన్. ఫైనల్. ఏ ప్రభాస్. ప్రభాస్. చూద్దాం అయితే. అందరూ ప్రభాస్. బి బాలకృష్ణ. బి బాలకృష్ణ. శ్రీకాంత్ అనిపిస్తుంది సుమా. కర్నూలు వాళ్ళకేమో బి శ్రీకాంత్ అనిపిస్తుందంట, మీకు బాలకృష్ణ అనిపిస్తుంది. బాలకృష్ణ. చూద్దాం. బాలకృష్ణే. కృష్ణ వాళ్ళకి 2 కరెక్ట్, 3 ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఇది right answer. ఇది రైట్ ఆన్సర్ Right సుమా. answer, ఎన్టీఆర్. అంటే కృష్ణ వాళ్ళకి ఇంకొకటి కరెక్ట్ అవ్వబోతుంది. చూద్దాం. డి డి కమల్ కమల్ హాసన్. కమల్ హాసన్ ఒక్కటే నాకు కొంచెం డౌట్ శ్రీకాంత్ కొడుతుంది. గారు ఏమోనండి. యు గాట్ ఇట్. శ్రీకాంత్ గారా? తెలీదు. నాకెందుకో శ్రీకాంత్ గారు అనిపిస్తోంది. చూద్దాం. నాలుగులో 3 కరెక్ట్, 30 పాయింట్లు. అయినా పర్వాలేదు, కృష్ణా జిల్లా వాళ్ళ స్కోర్ ఇప్పుడు హైయెస్ట్ 100. శ్రీకాకుళం హరిప్రియ చూడండి. ఫస్ట్ ఇది మహేష్ బాబు. ఫస్ట్ మహేష్ బాబు. ఏ మహేష్ బాబు, బి శోభన్ బాబు, సి నాగ్ బాబు, డి సంపూర్ణేష్ బాబు. లేదండి బాబు అన్ని నువ్వే చెప్పేసావు సుమా. మహేష్ బాబు. ఈ మహేష్ బాబుని మాత్రం ఎట్టి పరిస్థితులైనా మా ఆడవాళ్ళు గుర్తుపట్టేస్తున్నారు. బి రాజశేఖర్ 3, ఈ పవన్ కళ్యాణ్ 3, కళ్యాణ్ రామ్. ఓకే. ఫైనల్. ఏ మహేష్ బాబు కదా? అవును సుమా. మహేష్ బాబు. ఏంటి? బి ఏంటి? రాజశేఖర్. అయితే చూద్దాం. నిన్న జీవిత కరెక్ట్ చెప్పావు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఎస్ పవర్ స్టార్. ఏం చెప్తిరి హరిప్రియ అక్కయ్య? ఎప్పుడు ఇలాగే చెప్తిరా లేకపోతే ఈ రోజు ఇలా చెప్తిరా?
మీరే అన్నారు కదా ఒక్కటి తప్పైతే పర్వాలేదండి. బోల్డ్ పాయింట్ దొరికాయి నాకు ఈరోజు. అంటే 4వది కూడా కరెక్ట్ అయితే ఈ రౌండ్ లో 4కి 4 సంపాదించింది మీరే అవుతారు. ఓకే ఓకే చూద్దాం. 4వది కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్. 4కి 4 కరెక్ట్, 40 పాయింట్లు. శ్రీకాకుళం వాళ్ళు ఈ రౌండ్ లో మాక్సిమం సంపాదించినప్పటికీ వాళ్ళకన్నా ఒక 10 పాయింట్లు ఎక్కువ సంపాదించిన కృష్ణా జిల్లా వాళ్ళే లీడ్ లో ఉన్నారు. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. బస్సు మీద సినిమా టైటిల్ గానీ లేకపోతే ఊరి పేరు గానీ రాసి ఉంటుంది. మీరు గుర్తుపట్టి బజార్ నొక్కండి. రెడీయా? రెడీ. డ్రైవర్ 2600 మరి జోరుగా పోనిచ్చేవు. మెల్లిగా పో. చిత్తూరు. ప్రేమం. కరెక్టా? నాగ చైతన్య సినిమా. అసలు తెలియదు. అసలు ఏమీ తెలియదు. ఏమో సుమా అసలు చూడలేదు. సినిమా చూసారా లేదా అని కాదు, బస్సు చూసారా? చూడలేదు సుమా. నాకు నాగ చైతన్య కనిపించాడు. మీకు నాగ చైతన్య కనిపించాడా? ప్రేమం స్టైల్లో. ఓ సరే చూద్దాం. ఓకే సో గుడ్, 10 పాయింట్స్ చిత్తూరు. నెక్స్ట్ బస్సు. శ్రీకాకుళం హరిప్రియ. 10 సెకండ్స్ లోపు చెప్పండి. జనం వస్తుంది అంతే. వజ్రాసనం. చెప్పండి, ఏదో ఒక పేరు చెప్పండి. వజ్రాసనం. వజ్రాసనమా? యోగాసనాలా ఏమిటి? ఉజ్జయిని. సరే ఫైనలీ ఉజ్జయిని అన్నారు, ఫస్ట్ వజ్రాసనం అన్నారు. ఉజ్జయిని అనుకోండి. ఉండ్రాజనమే అది వెళ్ళింది. ఉండ్రాజనమా? ఏమో సరిగ్గా జాకెట్ నీకేం కనిపించింది? నాకేమో జా కనబడిందా? ముందేమో ఉండ్రా జాకెట్ ఏమో. ఓ మీరేంటి ఉజ్జయిని అన్నారు? ఉజ్జయిని. చూద్దాం. ఇది వెస్ట్ గోదావరిలో ఉంది. ఉండ్రాజవరం. మీకు -10. ఎవరికి ఇస్తారు? కర్నూలు వాళ్ళకి. నెక్స్ట్ బస్సు. చిత్తూరు. డార్లింగ్. డార్లింగ్. ఎస్. డార్లింగ్. డార్లింగ్ అవచ్చు. చూద్దాం. yes కరెక్ట్, 10 పాయింట్లు. నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. ఊరి పేరా సినిమా పేరా? కర్నూలు. తిరుమలగిరి. తిరుమలగిరి. చూద్దాం. కరెక్ట్, 10. ఈ రౌండ్ పూర్తయిపోయింది. తదుపరి రౌండ్ రాస్కోర సాంబా. ముందు డైలాగ్ వినాలి మీరు, అప్పుడు బజర్ నొక్కొద్దు. క్వశ్చన్ అడగడం మొదలెట్టిన తర్వాత బజర్ నొక్కండి. డైలాగ్. ఏంటి, ఎవరి కొత్త అరుణాచలం చూస్తున్నారా? అదే పాత అన్నవరం అరుణాచలం. ఆ రోజు అడిగారే శుభలేఖలు అచ్చు వేయడానికి ఫలానా అని. ఆ ఫలానా ఎవరో చెప్తాను వినండి. మీనాక్షి కంపెనీస్, మీనాక్షి ఎక్స్పోర్ట్స్, మీనాక్షి షిప్పింగ్, మీనాక్షి కంప్యూటర్స్, మీనాక్షి ఇండస్ట్రీస్, మీనాక్షి ఫైనాన్స్ లిమిటెడ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా. ఇండియాలో మాత్రమే కాదు, అమెరికా, లండన్, ప్యారిస్, జపాన్, సింగపూర్, మలేషియా, బర్మా అన్ని దేశాలలో వ్యాపార రంగంలో విజయ పతాకం ఎగరేసిన ఏకైక తెలుగు సింహం సింహాచలం. మీరడిగిన ఫలానా వారే నా తండ్రి, వారి ఏకైక వారసుడు, ఏకైక పుత్రుడు, వాడే అరుణాచలం. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? హరిప్రియ. అరుణాచలం. ఎన్నిసార్లు చెప్పాడు కదా ఆయనే. ఆయనే చెప్పేసి ఆయన ఎన్ని క్లూలు ఇచ్చాడు మనకి. అరుణాచలం అరుణాచలం అరుణాచలం. 10 పాయింట్లు కరెక్ట్. రజనీకాంత్ చెప్పిన ఈ డైలాగ్ లోని దేశాల పేర్లు ఒక 2 చెప్పండి. తేజోష్ణ. అమెరికా, జపాన్. ఓకే కరెక్ట్, 10. ఆ రోజు అడిగారే ఎవరి అరుణాచలం అని, ఇప్పుడు చెప్తున్నాను రాసుకో. నేనేరా అరుణాచలం, కవ్వాలి కూడా నేనేరా, భాష కూడా నేనే. ఏ పెళ్లి పత్రికలో వేసుకోవడానికి ఫలానా కావాలి అని అడిగావుగా. నా దారి రహదారి, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. నాన్న సింహం సింగిల్ గా వస్తుంది, పందులే గుంపులుగా వస్తాయి. మీనాక్షి ఎక్స్పోర్ట్స్, మీనాక్షి కంపెనీస్, మీనాక్షి కేక్ షాప్, మీనాక్షి బట్టల షాప్ అన్ని మావే. అరుణాచలం.
ఇప్పుడు మీరు చెప్పండి. ఈలోగా నువ్వు చెప్పు. నాన్న నాన్న మిమ్మల్ని పిలుస్తుంది. నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో. ఈ రజనీకాంత్ డైలాగులు వినడానికి బాగుంటాయండి, చెప్పడానికి మాత్రం మాకు చేత కాదు. ట్రై చేయండి జస్ట్. మీనాస్తి ఇండస్ట్రీస్, మీనాస్తి గార్మెంట్స్, మీనాస్తి కంపెనీస్, ఇవన్నీ ఎవరి అనుకున్నాం? మా నాన్న అరుణాచలం సంపాదించారు, నేను దాన్ని నిలబెడుతున్నాను. దట్ ఈజ్ అరుణాచలం. ఓకే అమ్మయ్యా. స్నేహ, ఆ రోజు అడిగావే ఎవరి అరుణాచలం అని, నేనే అరుణాచలం. శుభ శుభ శుభలేఖలు ప్రింట్ భలే ఉంది సార్. శుభ శుభ శుభలేఖలు. శుభ 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 శుభలేఖలు ప్రింట్ చేయించడానికి అడిగావే మీనాక్షి మీనాక్షి మీనాక్షి. శుభ 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 మీనా 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 మీనా. మానస, నన్ను ఎవరు అని అడిగేవే, అడగలేదు. నేను ఎప్పుడు అడిగాను? నాకంటూ ఎవరు లేరండి. నా పేరే అరుణ. నాకంటూ ఆస్తి మీనాక్షి కంపెనీ, మీనాక్షి గార్మెంట్స్. మీరు అరుణ అంటే అరుణాచలం సిస్టర్? అరుణాచలానికి సిస్టర్ ఉన్నట్టుగా సినిమాలో మాకు చూపించలేదే. కంటిన్యూ కంటిన్యూ. మీనాక్షి గార్మెంట్స్. మీ దారి మీనాక్షి గారు, నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. నా బదులు తను చెప్పేసింది. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. గెట్ డౌన్ ఫ్రమ్ అన్నట్టుంది. నెక్స్ట్ డైలాగ్. పట్టించేస్తున్నాం. దేశం మరీ అంత బాడైందంటారా? అంతో ఇంతో అభివృద్ధి కనిపిస్తోంది కదా. నా పొంద అభివృద్ధి ఏంటంటే అభివృద్ధి, కుంభకోణాల్లో అభివృద్ధి, ఆకలి చావుల్లో అభివృద్ధి, ఆత్మహత్యలు చేసుకోవడంలో అభివృద్ధి, ఈ దేశాన్ని దోచుకోవడంలో అభివృద్ధి. అరే, పంపు ఉంటుంది కానీ నీళ్లు ఉండవు, బల్బు ఉంటుంది కానీ కరెంట్ ఉండదు, హాస్పిటల్కి వెళ్తే బెడ్లు ఖాళీ ఉండవు, ఒకవేళ బెడ్ దొరికినా డాక్టర్ ఉండవు, ఏదైనా సమస్య వచ్చి నాయకుడి దగ్గరికి వెళ్తే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళమంటాడు, ఆఫీసర్ దగ్గరికి వెళ్తే మీటింగ్ లో ఉన్నాడంటారు, ఇంటికి ఫోన్ చేస్తే బాత్రూమ్ లో ఉన్నాడంటారు, ఇక దొరికినప్పుడు అప్లికేషన్ పెట్టుకోమంటాడు. అప్లికేషన్ పెడితే తిరుగుతుంది చూడండి, రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్. చిచి, ఈ రోజున గాంధీ వచ్చి ఎలక్షన్ లో నిలబడ్డా బూత్ క్యాప్చరింగ్ రిగ్గింగ్లు చేసి ఆయన కూడా ఓడగొడతారు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అంతగా ఎదిగిపోయింది మన దేశం. చిరంజీవి చెప్తున్న ఇమోషనల్ డైలాగ్ ఏ సినిమాలోది? తేజస్విన. ఠాగూర్. రాంగ్ ఆన్సర్. పాస్ట్ స్నేహ. ఇంద్ర. భలే రాంగ్ ఆన్సర్. పాస్ట్ మానస. నాన్న. పాస్ట్ హరిప్రియ. అయ్యా, ఎంత ఈజీ, ఎవ్వరు చెప్పలేదు. పైగా ఆయన గాంధీ అని కూడా అన్నారు. శంకర్ దాదా. ఇంద్ర అంట. మీరేంటమ్మా? ఠాగూర్ అంట. ఈ రోజు ఎలక్షన్స్ లో ఎవరొచ్చి నిలబడితే ఆయన కూడా ఓడిపోతారు అన్నారు. తేజస్విన. గాంధీ. గాంధీ కరెక్ట్ ఆన్సర్. 10. ఏమిటండి అభివృద్ధి? నా బొంద అభివృద్ధి. కుంభకోణాల్లో అభివృద్ధి, ఆత్మహత్యలు చేసుకోవడంలో అభివృద్ధి, ఎడ్యుకేషన్ పరంగా కమర్షియల్ గా ఫీజు తీసుకోవడంలో బాగా అభివృద్ధి. అరే, ట్యాప్ ఉంటుంది అందులో నీళ్లు రావు, బల్బ్ ఉంటుంది కరెంట్ ఫ్లో అవ్వదు, రోగం చేస్తే జబ్బు చేస్తే బెడ్ ఉంటుంది కానీ ఖాళీ లేదని చెప్తారు, ఒకవేళ ఖాళీ ఉన్నా డాక్టర్ లేదంటారు, ఒకవేళ డాక్టర్ వచ్చినా మళ్ళీ ఎవరినో రికమెండేషన్ అడగాలి, ఆ ఎవరో వెళ్ళి ఇంకెవరినో అడగాలి, వాళ్ళు ఎక్కడో ఇంట్లో ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు బాత్రూమ్ లో ఉన్నామంటారు. ఏమిటండి అభివృద్ధి? బోడి అభివృద్ధి. అసలు ఈ రోజుల్లో గాంధీ గారు వచ్చి ఎలక్షన్స్ లో నిలబడ్డా రిగ్గింగ్ చేసి మరి ఆయన్ని ఓడించేస్తారన్న నమ్మకం నాకుందండి. ఇది అభివృద్ధి. చెప్పు స్నేహ. ఏంటండి అభివృద్ధి? ఎందులో ఉంది అభివృద్ధి? స్కూల్స్ లో, కాలేజెస్ లో ఉంది అభివృద్ధి. హాస్పిటల్స్ ని ఎవరు డెవలప్ చేస్తున్నారు? ట్యాప్ ఉంటుంది, వాటర్ ఉండవు, బల్బ్ ఉంటుంది, కరెంట్ ఉండదు. ఎందుకండి ఇవన్నీ ఉండడం? ఎవరు 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 సమాజాన్ని బాగుపరిచారు? ఎవరు 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 ఎవరు? నేను చెప్తా సుమా. చెప్పు. ఎక్కడుందండి అభివృద్ధి? పిజ్జా తిందామని పిజ్జా హట్ కి వెళ్తే పిజ్జా ఇస్తాడు కానీ సాస్ ఇవ్వడు. సర్లే శాండ్విచ్ కన్నా సాస్ ఇస్తాడు అనుకుంటే దానికి సాస్ ఇవ్వడు. ఏంటి అభివృద్ధి? సరే పోనీ చాయ్ కొట్టుకెళ్ళి సమోసా తిందామంటే పానీ ఇవ్వడు. అయ్యో. సరే చల్లగా ఏమన్నా తాగుదామని కూల్ డ్రింక్ షాప్ కి వెళ్దామంటే స్ట్రా ఇవ్వడు. ఇలాంటప్పుడు ఇంకా బాగా ఆకలితో వచ్చిన వాడికి కనీసం ఒక కప్పు మంచినీళ్ళైనా ఇస్తారో లేదో తెలియట్లేదండి. ఇంకెక్కడండి అభివృద్ధి? ఇంకెక్కడుంది? హరి ప్రియా. ఈ రోజు గాంధీ గారు వచ్చినా సరే రిగ్గింగ్ చేసి ఆయన్ని కూడా ఓడించేస్తారు. అంత బాగా మన ఇండియాలో కరప్షన్ ఎక్కువైపోయింది అని చెప్పేసి ఈ చిరంజీవి గారి ఫీలింగ్, అదే నా ఫీలింగ్ కూడా. పింక్ ప్రొఫైల్ పిక్ బాగా పెట్టారు కదా గాంధీ గారు. మానస.
ఎక్కడుందండి అభివృద్ధి? పంపు ఉంటే వాటర్ ఉండదు, కరెంట్ ఉంటే బల్బు ఉండదు. ఏమున్నా మనం పప్పు ఉండాల్సిందే. ఆ, ఓకే, ఎక్కడున్నా లేకపోయినా స్టార్ మహిళ మాత్రం అభివృద్ధి చెందుతూ వచ్చింది. 2600 చేరుకుంది. నెక్స్ట్ డైలాగ్. నేను ఎవరో తెలుసా? సిటీలో ఉన్న 1,30,000 మంది ముష్టిలకి ప్రెసిడెంట్ని. మాఫియా తెలుసు కదా, మాది ముష్టియా. ఒక్క ఫోన్ కాల్ కొట్టాననుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్. హాయ్ శృతి, Huh? కమ్ 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 హియర్. ఏయ్, నీ ఫేస్ కి ఇమేజ్ కి అట్టంటే అమ్మాయి హాయ్ అంటదా? షట్ అప్. యు నో హూ ఇస్ షీ? షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్. Huh? హాయ్. ఏయ్, నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? ఈ డైలాగ్ ప్రకారం ఆలీ ఎంత మంది ముష్టి వాళ్ళకి ప్రెసిడెంట్ అని చెప్పాడు? మానస 2000 మంది. రాంగ్ ఆన్సర్. హరిప్రియ 1,90,000 మంది. కాదు. తేజోష్ణ లక్ష మందికి కాదు. స్నేహ 100 మందికి. చి కాదు. 1,30,000 మంది కరెక్ట్ ఆన్సర్. పాయింట్. పోకిరి సినిమా డైరెక్టర్ ఎవరు? శ్రీకాకుళం. పూరి జగన్నాథ్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మీరు ఆలి, నేను రమ్మాను. ఓకే రండి. 1,30,000 మందికి నేను ప్రెసిడెంట్. సంఘం అడుక్కునే సంఘం. ఏంటి మీ డైలీ దినచర్య? ఎక్కడెక్కడ అడుక్కుంటూ ఉంటారు? ప్రస్తుతంగా ఎక్కడ అడుక్కోలేదు. ఎంత కలెక్షన్ ఉంటుంది రోజు? ఎంత కలెక్షన్ ఇంకా అడుక్కుంది, ఇంకా కలెక్షన్ కూడా ఉంటుంది. మొదలెట్టలేదా? మరి సంఘానికి ఎలాగమ్మా మీరు ప్రెసిడెంట్ అయ్యారు? డైలాగ్ అమ్మా సినిమా. మరి సినిమాలో డైలాగ్ లో ఉండాలి కదా, మీరు క్యారెక్టర్ లో బయటకు వచ్చేసారు. వెళ్ళిపోండి. నేను ఎవరో తెలుసా? తెలియదు. సిటీలో ఉన్న 130,000 మందికి నేనే ప్రెసిడెంట్. దేనికి? కాలేజ్ కి ఎలక్షన్స్ పెడతారు కదా. ఓ, ఎవ్వరికి ముష్టోళ్ళని ఒప్పుకోవడం ఇష్టం ఉన్నట్లేదు. దే డోంట్ వాంట్ టు బీ ఇన్ ద క్యారెక్టర్. పోనీ నేనే ముష్టిదాన్ని అవుతా. ఏయ్ ఆగు. ఏంటి 3-4 రోజుల నుంచి నేను బాబ్ అని వెనకాల తిరుగుతూ ఉంటే రూపాయి ఇచ్చి బిర్యానీ కొనుక్కొని పండుగ చేస్తామంటావా? అవును సుమా, అంతేగా. నేను ఎవరో తెలుసా నీకు? చెప్పు. సిటీలో ఉండే 130,000 మంది ముష్టోళ్ళకి ప్రెసిడెంట్ ని. ఓ, మాఫియా తెలుసా నీకు? తెలుసు సుమా. ముష్టియా. ఓ, మా ముష్టోళ్ళ జోలికి వచ్చావనుకో ఏం చేస్తావు? నగలు లాగేసుకుంటా. పైన పెట్టుకున్నటువంటి పడగొంది చూసావా, దింపేస్తా. వెళ్ళు. బాబ్ 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 బాబ్. లేదు సుమా, లేదు సుమా. నా దగ్గర స్పెట్స్ ఒకటే ఉన్నాయి. బాబ్ 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 బాబ్. లేదు సుమా, ఇచ్చేసాగా పండుగ చేసుకోమని. స్పెట్స్ ఇచ్చా, పండుగ చేసుకోపో. సైట్ లేని వాళ్ళకి సైట్ కావాల్సినటువంటి ఫ్యూచర్ లో సైట్ వస్తుందేమో అని ముందు జాగ్రత్త ఇచ్చేస్తా. నాకు 4 సైట్ చాలా ఎక్కువే, నాకు ఫ్యూచర్ సైట్ రాదు. నెక్స్ట్ డైలాగ్. కింద నుంచి మీకు ఎదుగుతున్నాను రా. ఇక్కడేం చేస్తున్నారు? మన టైం బాగుందిరా. ఎవడన్నా అప్పిస్తున్నాడా ఏంటి? కాదురా, ఉద్యోగాలు ఇస్తారమ్మన్నాడు. ఇంతకీ ఎవరా మహానుభావుడు? భగవాన్ గారు. ఆహా, పేర్లోనే దేవుడు ఉన్నాడు. లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక? హెచ్పిసిఎల్. ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. నాకు జింక్ లో నాకు స్టీల్ ప్లాంట్. ఈ డైలాగ్ లో రవితేజకి అతని ఫ్రెండ్స్ కి ఉద్యోగం ఇస్తాను అన్న నటుడు ఎవరు? తేజోష్ణ. కృష్ణ భగవాన్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఉన్న వెంకీ సినిమాలో హీరోయిన్ ఎవరు? మళ్ళీ తేజోష్ణ. స్నేహ. కరెక్ట్ ఆన్సర్. 10. ఆహా, చెప్పండి. తేజోష్ణ నువ్వే లీడ్ లో ఉన్నావు కదా, స్టార్ట్ చేయి. సుమ గారు, మీకు నెక్స్ట్ ఏ ఆడియో రిలీజ్ ఈవెంట్ లో ఛాన్స్ కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. చిరంజీవి గారి 150th మూవీ ఖైదీ నెంబర్ 150 లో కావాలా, లేక బాలయ్య గారి గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో లాంచ్ కావాలా, లేక పవన్ కళ్యాణ్ గారి కాటం రాయుడు ఆడియో లాంచ్ కావాలనుకుంటున్నారా? దేనికోసం ఏవేవి నొక్కాలి? 1 2 3 4 బటన్స్ లేవా? మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనే సెలెక్ట్ చేసుకుని ఆ ఆడియోకి వెళ్ళిపోయి యాంకరింగ్ చేసుకోవచ్చా? 3 చేసేయచ్చు. ట్రై చేద్దాం. ఓకే హరిప్రియ, మీకు స్టీల్ ప్లాంట్ లో కావాలా, లేకపోతే కనుక అది స్టార్ మహిళ లో కావాలా ఛాన్స్? దేంట్లో కావాలా ఛాన్స్ చెప్పండి, మీ దాంట్లో కనుక చేస్తారు. ఓకే స్నేహ. సుమా, నీకు పిజ్జా కావాలా, బర్గర్ కావాలా, సమోసా కావాలా, శాండ్విచ్ కావాలా? ఏది కావాలంటే అది ఇచ్చేస్తాను సుమా. నా పిజ్జా కావాలి, తెప్పించు. ఓకే. మానస, మీకు గులాబ్ జామ్ కావాలా, కలాకానీ కావాలా? కలకండ. ఓ, నాకు ఇన్ని ఉద్యోగాల గురించి చెప్తుంటే మొన్న ఒక ఆయన చెప్పింది గుర్తొచ్చింది. ఆయన అన్నాడు, నా కొడుకులు 4
ఒకళ్ళు ఐసిఐసిఐ, ఒక ఎస్బీఐ, ఒకళ్ళేమో ఆంధ్ర బ్యాంకు, ఇంకొకళ్ళేమో మైసూర్ బ్యాంక్ లో ఉన్నారు అన్నారంట. ఆ పక్కన ఉండేవాడు అబ్బా భలే సెటిల్ అయ్యారండి మీ వాళ్ళు నలుగురు అంటే, సెటిల్ అవ్వడం కాదు ఏటీఎం దగ్గర లైన్ లో నిలబడ్డారు అన్నారు. 100 రూపాయల కోసం గంట సేపు నిలబడితే అప్పటికి మన ఛాన్స్ వచ్చేసరికల్లా అయిపోయిందండి అని వస్తుంది. అప్పుడే జస్ట్ ఓవర్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. కమాన్ తేజస్న. ఇప్పుడు టై బ్రేక్ చేయాలా వద్దా డిసైడ్ చేద్దాము. హరిప్రియకి ఏం కావాలి? నాకు ఇది రైస్ కుక్కర్. మానసాకి నాకు లాస్ట్ వాటర్ ఫిల్టర్. ఓకే. స్నేహకి రైస్ కుక్కర్. మీకు రైస్ కుక్కర్ కావాలా? ఓకే, మీ ఇద్దరికే కదా టై అయ్యింది ఒక ఐటమ్ మీద. మీరు కావాల్సిన తీసుకొని వెళ్ళండి. రండి ఇద్దరు, ఎవరికి వస్తుందో చూద్దాం. రైస్ కుక్కర్ ఇంట్రెస్టింగ్. తీసుకోండి తలా ఒక కార్డ్. అటు చూపించండి. 4 కార్డు ఉండే వాళ్ళు వెళ్ళి గిఫ్ట్ తీసుకోవచ్చు ముందుగా. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, సో 2600th ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళ విన్నర్ ఎవరు చూద్దామా? ఏం చూపిస్తున్నారు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. గ్లాస్ తీసుకున్నారు, ఇలా పెట్టారు. ఇక్కడి నుంచే మీకు ఒక మార్గం ఇచ్చాను చూసారా? అయ్యో ఏమే ఇటు వస్తానంటే అటు పోతావు. చిన్న చిన్న బంపర్స్ ఉన్నాయి, జాగ్రత్త. మేము కావాలని పెట్టాము. ఇదే గేమ్. ఓకే, మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, జాగ్రత్త. నేహ, మానస, హరిప్రియ టై అయింది కదా. నా దగ్గర చిట్టీలు ఉన్నాయి. ఇందులో నంబర్ 1 ఎవరికి వస్తే వాళ్ళు ఫస్ట్ ఆడేయాలి, 2 ఎవరికి వస్తే సెకండ్, 3 ఎవరికి వస్తే వాళ్ళు లాస్ట్ ఆడతారు. రండి ముగ్గురు రండి. 2600 ఎపిసోడ్ ఫస్ట్ ఆడబోతున్న పార్టిసిపెంట్ ఎవరు? గేమ్ అటు చూపించండి. అటు అటు పైకి వద్దమ్మా మామూలుగా. నెంబర్ 3. స్నేహ నీకే నంబర్ 1 వచ్చింది. కంగ్రాట్స్, నువ్వే నంబర్ 1. వెళ్ళు. రెడీ 1 2 3 గో. గుడ్. తేజోష్ణ స్కోర్ దాటేయాలంటే ఒక 4 వేసేస్తే చాలు. పరిగెత్తున్నారే. జరపద్దు, మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది. బాగా ఆడుతున్నారు. టైం అప్ తర్వాత ఒకటి పడింది, అది తీసేస్తున్నాను. 2 4 6 8 10 12 120 లీడ్ స్నేహ. థ్యాంక్ యూ సో మచ్. రెడీ 1 2 3 గో. ఈవిడ పైప్ లైన్ ఇరగొట్టేలా ఉన్నారు, జాగ్రత్త అమ్మా. వెరీ గుడ్. మానస ఇప్పుడు స్నేహ స్కోర్ దాటాలి అంటే 13 బంతులు వేసుకోవాలి. 1 2 3 4 5 6 అయ్యాయి. కమాన్ కమాన్. 7 30 సెకండ్స్ అయిపోయింది. 8 9 కమాన్ కృష్ణ 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 10 11
అత్యవసర పరిస్థితుల్లో అయ్యో అప్పు తర్వాత పడింది అది, అప్పు తర్వాత పడింది. సో అదొక్కటి తీసేస్తున్నాను. ఇదొక్కటి మీ జీవితాన్ని మార్చుండేదేమో. 2, 4, 6, 8, 10, 11, 110. ఇప్పుడు మూడోది మీకు వచ్చింది కానీ మీరు కాదు, ముందుగా తేజోష్ణ ఆడుతుంది. వెళ్ళండి. 1, 2, 3 గో. మూడు. స్నేహ స్కోర్ దాటుతుందా? పది వేస్తే చాలు. 30 seconds ఓవర్. 8, 9. ఇంకా టైం ఉంది, ఆడండి. 2, 4, 6, 8, 10, 12, 120. ఓకే, సో శ్రీకాకుళం అండ్ చిత్తూరు జిల్లా మధ్య ఇవాల్టి మన ఫైనల్ పోటీ పడింది. ఈ రోజు స్టార్ మహిళ 2600 షీల్డ్ ఎవరు అందుకోబోతున్నారో చూద్దాము. శ్రీకాకుళమా చిత్తూరా? చిత్తూరు జిల్లా. శ్రీకాకుళమే విన్ అవుతుందని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఛాలెంజ్ చేస్తున్నా, తగ్గే పరిస్థితి లేదు. ఓకే, సో శ్రీకాకుళం మీ టార్గెట్ 16 బంతులు అయితే మీరు విన్ అవుతారు. 1, 2, 3 గో. 16. అంతే స్పీడ్ గా అంటే కింద పడ్డా మీద పడ్డా పై చేయి మనదే ఉండాలి. 1, 2. ఎందుకు 6. ఇలా రండి. 5, 6. అదే ఇంకా కమాన్. 30 seconds up. 8. కమాన్ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. 9. అది వెరీ గుడ్ బాగా ఆడుతున్నారు. టైం అప్ తర్వాత ఒక్కటి పడింది. 2, 4, 6, 8, 10, 12, 120 పాయింట్లు. సో చిత్తూరు వాళ్ళు గెలిచేశారు. లాస్ట్ మినిట్ వరకు కొంచెం టెన్షన్ ఉండింది కదా నీకు? శ్రీకాకుళం వాళ్ళు ఓవర్టేక్ చేసేస్తారేమో అనుకుంది, కానీ గెలిచేసావు. థ్యాంక్ యూ. సో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా చిత్తూరు వాళ్ళందరికీ? నేను విన్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే. జారినది జాబిలి చేరినది వాకిలి ఊరే నచ్చి వచ్చింది రాణి పల్లె జతై పిల్లది చిన్నది చీరే కట్టిందేమో మగాడి ఎదలో ఉల్లాసమే గువల్లె వాలి పడుచే ఆడిందిలే కేరింత కేళి. కంగ్రాచులేషన్స్. ఇవాళ విన్నర్ గా నువ్వు గీజర్ గెలుచుకున్నావు. మరి చిత్తూరు అమ్మాయి ఇవాళ గెలిచింది. రేపు ఏ జిల్లానో తెలుసుకోవాలనుకుంటే మీరు మిస్ కాకుండా చూడండి స్టార్ మహిళ 2600+2. బై బై. జారినది జాబిలి చేరినది వాకిలి ఊరే నచ్చి వచ్చింది రాణి